దేవుడు సెలవిచ్చాడు, ఆదామా పలానా పండు చెట్టు పండును తినొద్దయ్యా, అది మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలం, దాన్ని నువ్వు తినొద్దు అన్నాడు. చెట్లో పాపం ఉందా? పాపం లేదు. పాపం ఉంటే దేవుడు ఎందుకు చేస్తాడు దాన్ని? ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి, ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి. దేవుడు చెప్పేలా కాగాలి. దేవుడు తినమన్నది తినకోకుండా వద్దన్నది తిన్నాడు మనుషుడు. ఏది చెయ్యొద్దంటాడు మనిషి అదే చేస్తాడు. అదే దౌర్భాగ్యం. ఏది చెయ్యొద్దని తల్లిదండ్రులు చెప్తారో పిల్లలు అదే చేస్తారండి. ఎందుకంటే మనిషిలో ఉండే చెడు గుణం అదే, అవిధేయత గుణం. అందుకే అనేక మంది జీవితాలు వేసారిపోతున్నట్టే గల కారణం అవిధేయత అండి. అవిధేయత అనేక మందికి మేలు కలగపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఏదో గొప్ప పాపాలు చేశారని కాదు, దేవుని మాట వినకపోవటమే పాపం. దేవుడు చెప్పింది చేయకపోవటమే పాపం. నీకు మేలు కలగకపోవటానికి ఆయన మాట వినకపోవటమే పాపం. ఆయన చెప్పింది చేయకుండా చెప్పంది చేయటం పాపం.